జిల్లా గజ్వేల్ ఆర్&ఆర్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వస్తున్న క్రమంలో అడ్డుకున్న ముంపు గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం. చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరేసుకుంటున్న ఇరు వర్గాలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల తమకి నష్టం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్&ఆర్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వస్తున్న క్రమంలో బీఆర్ఎస్ నాయకులను ముంపు గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు చెప్పులు, వాటర్ బాటిళ్లు విసిరికోవడంతో అయితే ఇరు వర్గాలు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల తమకి నష్టం జరిగిందని గ్రామస్తులు అయితే ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బాసిత్ అయితే అందిస్తారు. బాసిత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, గజ్వేల్ పట్టణంలోని మల్లన్న సాగర్ భూ నిర్వాసిత కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రచారానికి వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్&ఆర్ లో కాలనీలో ఉన్న ప్రచారానికి వస్తున్న ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఆందోళన దిగారు. దీంతో పాటుగా ఇరు పార్టీల వారు నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్నారు. దాంతో పాటుగా వాటర్ బాటిల్తో కూడా విసురుకొని వాళ్ళు ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. తమకు అన్యాయం చేసిన హరీష్ రావు కాలనీకి రావద్దని చెప్పి కూడా భూ నిర్వాసితులు పాటు కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన చేపట్టగా ఉద్రిక్త వాతావరణం నిలబడింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులు కూడా ఇరు వర్గాలను పక్కకు తప్పించారు. ప్రస్తుతం అయితే అక్కడ వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా ఉందని చెప్పి చెప్పొచ్చు. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ అబ్దుల్ బాసిత్ ఫర్ ద అప్డేట్.